హాయ్ అండి. ఈరోజు నేను లెగవడం అయితే కొంచెం లేట్ అయిపోయింది. లేచేసరికి 6:45 అయిపోయింది. ఎవ్రీడే కూడా నేనైతే 6కి అయితే నిద్ర లెగిస్తాను. 6 నుంచి అయితే నేను మా శిశేంద్రుని నిద్ర లేపుతాను. 6:30 అయిపోతుంది. అలాంటిది ఈ రోజు అయితే మా పిల్లలు చాలా లేట్గా లేచారు. 7 అయిపోయింది. 7:30 కల్లా అయితే వాళ్ళని రెడీ అయిపోమని చెప్పాను. లేదంటే ఆటో వెళ్ళిపోద్ది. ఆటో వెళ్ళిపోయిందంటే ఇక్కడ నుంచి మీరు స్కూల్కి నడుచుకుంటూ వెళ్తారని నేను చెప్పానండి. వాళ్ళైతే నిజంగానే 7:30 కల్లా రెడీ అయిపోయి కూర్చున్నారు. వాళ్ళ కోసం నేను లంచ్కి రైస్ అయితే పెట్టేశాను. అలాగే బ్రేక్ఫాస్ట్కి అయితే గోధుమ ఉప్మా అయితే చేసేసానండి. కర్రీ మాత్రం నేను చేయలేదండి. నాకు అబ్డోమిన్ పెయిన్ రావడం వల్ల నేనైతే కర్రీ చేయలేకపోయాను. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేశారండి. వెజిటేబుల్స్ అయితే కట్ చేసి ఇచ్చే, నేను కర్రీ చేస్తాను అని అన్నారు. సరేనని నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చానండి. మా హస్బెండ్ కర్రీ చేసేలోపు మా పిల్లలకైతే నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. కర్రీ అయిపోయేలోపు పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయారు. కర్రీ అయిపోయిన తర్వాత నేనైతే మా పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే పెట్టేశాను. దాంతోపాటు వాళ్ళ బ్రేక్ బాక్సెస్ కూడా రెడీ అయిపోయాయండి. వాళ్ళ బ్యాగుల్లో వాళ్ళని ప్యాక్ చేసేసుకోమన్నాను. బ్యాగ్స్ లో ప్యాక్ చేసుకునే లోపు హారన్ అయితే వచ్చేసిందండి. అదేనండి ఆటో హారన్. మా పిల్లలు బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోయారు. అలా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేయడం వల్ల పిల్లలకి ఇన్ టైంలోనే లంచ్ బాక్సెస్ కూడా రెడీ అయిపోయాయి. మీకు కూడా మీ హస్బెండ్స్ ఇలాగే హెల్ప్ చేస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.